పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కర్నూలు జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు మరోసారి చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన పేరును ఉపయోగించుకొని కొందరు వ్యక్తులు పదవులు పొందుతున్నారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందినటువంటి శ్రీధర్ గాంధీ అనేటువంటి వ్యక్తి తాను సంజీవయ్య మనవడినని చెప్పుకోవడం వివాదానికి దారితీసింది. అయితే దామోదరం సంజీవయ్యకు పిల్లలు లేరని ఆయన అన్న కొడుకు రాధాకృష్ణమూర్తి యూటీవీకి వెల్లడించారు. ఎవరైనా ఉంటే దూరపు బంధుత్వం ఉండవచ్చేమో కానీ దగ్గరి రక్త సంబంధం మాత్రం లేదని రాధాకృష్ణమూర్తి స్పష్టం చేశారు. దీంతో సంజీవయ్య పేరుతో జరుగుతున్నటువంటి ఈ వివాదంపై ఇప్పుడు మరింత చర్చ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఆహ్వానిస్తాం, వెల్కమ్ చేస్తాం. చూసింది కూడా లేదు ఇంతవరకు అటువంటి ఏం లేదు. ఎవరు సొంత తగ్గట్టుగా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అందరికీ నమస్కారం. నా పేరు దామోదరం రాధాకృష్ణమూర్తి. నేను స్వయాన దామోదరం సంజీవయ్య గారి అన్న కుమారుణ్ణి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పీసీసీ జనరల్ సెక్రటరీగా 2019లో కోడ్మూరు కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఉన్నాను. కానీ ఈ మధ్య కాలంలో సంజీవయ్య గారి గురించి సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. దాన్ని బేస్ చేసుకొని కొంతమంది స్వలాభం కోసము మేము సంజీవయ్య వారసులం అనుకుంటూ కొన్ని పదవులు తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో నాకు ఒక దృష్టికి వచ్చింది. ఏమంటే నేను స్వయాన సంజీవయ్య గారు మనోడని టీపీసీసీలో డాక్టర్ సెల్ అధ్యక్షుడిగా తీసుకున్నారు అతను. సో మన తెలంగాణ పీసీసీ వాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ మీకు రిలేషన్ అవుతున్నారంట కదా, స్వయాన మన్మోడు కదా అంటే, సార్ ఇస్ నోవేర్ కనెక్టెడ్ విత్ సార్. ఈ మధ్య కాలంలో ఎక్కువైంది, మాకైతే కనెక్టే లేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది సార్. సంజయ్ గారు ఇవన్నీ చూసి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక సంజయ్ గారి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చింది సార్. దాంట్లో కూడా హైదరాబాద్లో ఉన్న వ్యక్తి పేరు కూడా దీంట్లో లేదు. ఇంకో విషయం, ఈ మధ్య కాలంలో 2 years 3 years బ్యాక్ ఇంకోటి కూడా వైరల్ అయింది. అనంతపురంలో సంజీవయ్య గారు మనవడు ఇట్లా వాచ్మెన్గా పనిచేస్తున్నారని ఒక వైరల్గా అవుతుంది. అసలు సంజీవయ్య గారికి సంతానమే లేదు. కానీ నేను కూడా అది వైరల్ అయినప్పుడు స్పందించలేదు. కానీ ఆ వివరాలు మా పెద్దలని, మా అన్నలని, మా దయాదులని అడిగాను. ఇట్లా సంజీవ్ గారు మనోడు ఇట్లా అనంతపురంలో చేస్తున్నారంట, ఇది వాస్తవేనా అని అడిగితే అది వాస్తవమే. కానీ వాళ్ళు లాంగ్ బ్యాక్ నుంచి వాళ్ళు మైగ్రేట్ అయినారు అనంతపూర్కి. ఇప్పుడు మనకు ఎలాంటి సంబంధాలు కూడా పెట్టుకోలేదు. అది వాళ్ళు దయాది మరి ఎట్లా దయాది అవుతున్నాడో మరి కూడా నాకు వివరంగా లేదు. మరి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా అతని పేరైతే లేదు. ఇందు మూలంగా మీకు అందరికీ పత్రికా మూలంగా ఇది తెలియజేస్తున్నాను. ఇది ఫ్యామిలీ పర్టికులర్స్ ఆఫ్ దామోదరం సంజీవయ్య. ఇది ఎందుకు తీసుకున్నామంటే, రాహుల్ గాంధీ గారు మా సంజీవయ్య గారి నివాసానికి వచ్చినప్పుడు ఫ్యామిలీ పర్టికులర్స్ కావాలి అని ఏఐసీసీ వాళ్ళు అడిగితే, నేను ఏఐసీసీ మన కల్లూరు తహసీల్దార్ ద్వారా తీసుకొని అప్పుడు ఏఐసీసీకి పంపించడం జరిగింది. ఇది అథెంటికేటెడ్గా సంజీవయ్య గారి ఫ్యామిలీ మెంబర్స్, దీంట్లో ఉన్న వాళ్ళే సంజీవయ్య గారు ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు, కానీ ఇతర వాళ్ళు కాదు అని ఈ సమక్షంలో ఈ మీడియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది.